ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి ఆల్రెడీ కేంద్రం గెజెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్రపతి దగ్గర నుంచి. ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే కనుక మన వైసీపీ నాయకులు మాత్రం పాపం ఇంకా మావిగన్ మాయలోనే మునిగి తేలుతూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మావిగన్ 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 దీని మీద చర్చ జరుగుతుంది అంటున్నారు. మన గన్ షాట్ ఎవడో ఉన్నాడు, ఈశ్వరో ఏదో ఉంది, సంథింగ్ అతని పేరు ఏదో ఉంది. అతనైతే జిన్ జిన్ జీ అంట, ఇంకా నయ్యం చిన్ చిన్ చాన్ అనలా. జిన్ జిన్ జీ ప్రకారం అంట 13 కోట్ల మందిని ఏకతాటి మీద తెచ్చేది జిన్ జిన్ జీ అంట. అరే బాబు, ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనమే 5 కోట్లు 6 కోట్ల మందిరా. రే బాబు, గన్ షాట్ చెబుతుంది నీకే. 6 కోట్ల మంది ప్రజానికానికి 13 కోట్లు అంటే కనుక పక్కన తమిళనాడు నుంచి తీసుకొస్తావా లేదంటే తెలంగాణ నుంచి తీసుకొస్తావా? 13 కోట్ల మందిని ఏకీకృతం చేయడానికి జిన్ జిన్ జీ ప్లాన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదే మావి గన్ను అంటున్నావు. బుర్రా బుద్ధి పెట్టి ఆలోచించండి రా బాబు. మావి గన్ అంటే కనుక ఒక ఏదంటే దాన్ని ఏమంటారు, ఇంజనీరింగ్ పరిభాషలో చెప్పాలంటే ఒక ట్రయాంగిల్ తీసుకొని దాన్ని పెట్టి ఇలా గీశాడు. తీరా చూస్తే మన కదిరి గొడవలు గుర్తొస్తుంది దాన్ని చూస్తే మాత్రం. నేనంటాం కదా, సోషల్ మీడియాలో ట్రోల్లు జరుగుతున్నాయి. మ్యాప్ పక్కన గొడ్డలు పెడితే కరెక్ట్గా సెట్ అయిపోయింది. మ్యాప్ పక్కన గొడ్డలు పెడితే కరెక్ట్గా సెట్ అయిపోయింది. అరే ఇంత చేస్తున్నారు, అసలు మావి గన్ అని ఎందుకు చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ముందర ఏమన్నాడు? ఎక్కడే నా ఇల్లు కట్టుకున్నాను, ఇదే నా రాజధాని, ఢిల్లీ తలదన్నే రాజధాని చేస్తాను, అసలు ఇది లేకపోతే కనుక నేను మగాడినే కాదు అన్నట్టు డబ్బులు ఇచ్చారు. ఆ రోజు మా రోజక్క అయితే కనుక చంద్రబాబు నాయుడు గారిని ఏకి గుతికి ఆరేసింది. మరి ఈ రోజు మా రోజక్క ఎక్కడ దాక్కుంది? అమ్మ రోజక్క, నువ్వు ఒకసారి బయటకు వచ్చి మాట్లాడాలి. మీ జగన్మా ఏందో మరి ఇక్కడ చూస్తే కనుక జిన్ జిన్ జీ అంటున్నాడు, మావి గన్ అంటున్నాడు, ఏదంటే తుప్పు పట్టిన గన్ అంటున్నాడు. ఇక మీ నాయకులు అందరూ వచ్చేసరికి మావిగన్ మావిగన్ మావిగన్. ఏందో మావిగన్? మా తుపాకీలో గన్నే ఉన్న కాదు. సిగ్గు శరం ఉండాలి కొంచెం, ఒక పక్కన కాదు ఒక పక్క అయినా. ఏంటి మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మార్చేస్తామా? అసలు సాధ్యమయ్యే పనైనా? ఒక రాజ్యాంగంలో ఒక బిల్లు అమెండ్మెంట్ చేయాలన్నా లేదంటే ఒక చట్టం అమెండ్మెంట్ చేయాలన్నా సరే 4 వంతుల ముగ్గురు, అది నలుగురు ఉంటే కనుక 3 సపోర్ట్ చేయాలి. అంటే దాదాపు ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళలో 90% సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు ఏకగ్రీవంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారు. దేనికి? అమరావతికి. మావిగన్ అంటూ నేను వస్తే అధికారంలోకి వస్తే మారుస్తానంటూ మళ్ళీ బిల్లు ప్రవేశపెడతానంటున్నావు కదా. 2/3 మెజార్టీ తెచ్చుకోవాలి. తెచ్చుకునే దమ్ముందా నీకు? నీ ఎంపీలే నీ మాట అంటారు. దీని అన్నింటికి కూడా మా వాడు ఒకడు ఉన్నాడు, సంజనా సుకన్య అని అవుతుంది గబక్కన. మా తోట రాముడు, మా అందాల తోట రాముడు 22 ఎకరాలు చూపించరా మగడా అంటే కనుక నాకు మోషన్స్ అవుతున్నాయి అని చెప్పి ఇంట్లోంచి బయటకు రాకుండా ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఆ 22 ఎకరాలు తహసీల్దార్ వచ్చి చూపించమంటేనే మోషన్స్ అవుతాయి. నాకు మోషన్స్ అవుతున్నాయి, నేను ఇంట్లోంచి బయటకు రాలేను అంటాడు. బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాత్రం మావిగన్కి మించింది లేదు అంటూ ఉంటాడు. అతను ఎవరో కాదు, మన అందాల రాంబాబు, అంబటి రాంబాబు. 22 ఎకరాల దగ్గరికి తీసుకెళ్తాను, ఆ బావి చూపిస్తాను, ఆ స్విమ్మింగ్ పూల్ లేదు, పారుబడిన బావి ఉంది, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి చూపిస్తాను అన్నాడు. ఏమయ్యా ఎప్పుడు తీసుకెళ్తావయ్యా? అక్కడ తహసీల్దార్ రమ్మంటున్నాడయ్యా, ఎప్పుడు వెళ్దామయ్యా అంటే మాత్రం నాకు మోషన్స్ అవుతున్నాయి అంటాడు. సొంత పొలం 22 ఎకరాలే చూపించలేని దమ్ము లేనాడు ఈ రోజు మావిగన్ గురించి మాట్లాడుతున్నాడు. మనకు తయారైనందుకు అనుకోవాలి, ఏదో మాట్లాడుతున్నాడు అండి అంబటి రాంబాబు. వింటూ అయితే విశ్లేషణ చేద్దాం మనం. అనేటువంటి కార్యక్రమంలో నిమగ్నమైపోయి ఉన్నారు కాబట్టి వారికి వస్తున్నటువంటి లాభాలు నష్టపోతారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమం ఈనాడు వారు కూడా చేస్తున్నారు. చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పదలుచుకున్నా, 2 లక్షల కోట్లు పెట్టేటటువంటి శక్తి ఈ రాష్ట్రానికి లేదు, కనుచూపు మేరలో రాదు. కాబట్టి అమరావతి పూర్తయ్యే ప్రశ్న లేదు. ఖచ్చితంగా ఈ మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారబోతుంది అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. మరి 3 రాజధానులు తీసుకెళ్లి ఎక్కడ కలిపారు? మొండమప్పుల్లో 3 రాజధానులు అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన తీసుకెళ్లి ఎక్కడ ముంచాడు జగన్మోహన్ రెడ్డి? వైజాగ్, అమరావతి, కర్నూలు అన్నాడుగా. ఆ రోజు ఇదే అన్నారు కదా, సూపర్ అని చెప్పి క్లాప్స్ ఇట్లా కొట్టారు కదా. మా జగన్ అన్నతో దమ్ముంటే ఆపు అని చెప్పి క్లాప్స్ కొట్టారు కదరా. 3 రాజధానులనే మూల మంత్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం అని మాట్లాడారు. ఇప్పుడు మావిగన్ అభివృద్ధి మంత్రం అయిందా మీకు? కడుపుకి కొంచెం అయినా సరే అప్పుడప్పుడైనా సరే అన్నం తినండి, కంపలెమ్మట గడ్డి కాదు. ఈ మాట అన్నందుకు సారీ. దయచేసి
జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అధినాయకుడు ఏది చెబితే దానికి తానా తందానా అంటే కనుక మా దగ్గర నుంచి ఎలాంటి మాటలే వస్తాయి. పూర్తిగా 5 సంవత్సరాల పాటు అక్కడ వేసిన రోడ్ల దగ్గర నుంచి అక్కడికి తెచ్చిన పైపుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని తవ్వుకొని కోసుకొని అమ్ముకొని చెప్పారు కదా. సన్నాసుల్లారా, మా రాష్ట్రానికి ఎందుకు తగలడ్డారా బాబు మీరందరూ? జగన్మోహన్ రెడ్డి గారి మీద రాత్రం రాస్తున్నాం. కోసలు వెళ్ళంట, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారంట. ఎస్, మీరు పూర్తి చేయలేకపోతే, మీరు పూర్తి చేయలేకపోయినప్పుడే ఆల్టర్నేటివ్ గురించి ఎవరైనా ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని తాత్కాలికం చేసి మళ్ళా 2 లక్షల కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టమంటే ఎలా ఖర్చు పెడతారు చెప్పండి? ఖర్చు. అరే సన్నాసుల్లారా, ఆయన తాత్కాలికం అన్న దాంట్లోనే 5 సంవత్సరాల పాటు అదే అసెంబ్లీలో ఆయన్ని అవమానాల పాలు చేశారు కదా. ఆయన కట్టిన అసెంబ్లీలోనే ఆయన అవమానాల పాలు చేశారు కదా. తాత్కాలికమే అన్నారు, మరి దాంట్లో మీరు కూర్చోలేదా? చెట్టు కింద టెంట్ వేసుకుని కూర్చున్నారా? తాత్కాలికం అన్న దాంట్లోనే కదా 5 సంవత్సరాల పాటు మీరు పరిపాలన సాగించింది. తాత్కాలికం అంటే ఏమైనా షెడ్ లాగా ఉందా? పీకేసి పక్కన పడేసి మీరేమైనా చెట్ల కింద ఏమైనా కాపురాలు చేశారా? సోది కబుర్లు అన్ని చెబుతా ఉంటారు. పెట్టలేకే కదా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ రోజు పెడితే దాన్ని మీరు అడ్డం కొట్టారు, కోర్టులకు వెళ్ళారు, గందరగోళం చేశారు, పూర్తి కాకుండా చేశారు. సార్ ఓకే, అది అయిపోయింది. మరి ఇదే రాజధానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఎవడో ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీ ఎమ్మెల్యే చేత కేసులు వేయించారు కదరా. 2018 దాకా కేసులు నడుస్తూనే ఉన్నాయి కదా. 2018 దాకా కేసులు నడుస్తూనే ఉన్నాయి కదా గ్రీన్ ట్రిబ్యునల్ లో. ఎక్కడ ఏ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగినా ఇమీడియట్ గా వెళ్ళిపోయేవాడు. మన గేదెల దగ్గర పేడ ఎత్తుకున్నట్టు, పేడ తట్ట మీద ఎత్తుకున్నట్టు దాంట్లో వేసుకొని రిట్లు వేసుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళేవాడు. మరి ఆ రోజు వాడి సంఖ్య ఉన్న రుచిగా ఉందా మీ అందరికి? కేసుల మీద కేసులు వేశారు కదా. 3 రాజధానులు అన్నప్పుడు కేసులు వేసింది ఎవరు? సామాన్య ప్రజలు వేశారు వ్యతిరేకంగా. సుప్రీంకోర్టు దాకా హైకోర్టు దగ్గరికి వెళ్తేనే మెట్టు తీసుకొని లాగిపెట్టి కొట్టింది మిమ్మల్ని అందరినీ హైకోర్టు మెట్టు తీసుకొని కొట్టిన తర్వాత పరారయ్యి వెనక్కి వచ్చి 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు 3 రాజధానుల బిల్లు అందరే అంటే విశాఖనేమో గాలి వదిలేశారు, కర్నూలునేమో కంపల్లో పడేసి ఇప్పుడు మా విగన్ అంటున్నారా? సిగ్గు జరం ఉండాలి కొంచెం కాదు కొంచెం అన్నా. మళ్ళా మొదలుకొచ్చి ఇక్కడ 50,000 నుంచి లక్ష ఎకరాలు తీసుకుంటా ఉంటారు, 2 లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటారు, అప్పు తీసుకొస్తారు. అప్పులు ఎలా తీరుస్తారో చెప్పలేరు. 1,00,000 ఎకరాలని ఎవరు చెప్పారు నీకు? కల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు ఏమైనా చెప్పాడా నీకు 1,00,000 ఎకరాలు కావాలని? చెప్పు. కల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు ఏమైనా చెప్పారా? 32,000 ఎకరాలు సమీకరించారు. దాని తర్వాత 16,400 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు, అది సమీకరించారు. నీకు 1,00,000 ఎకరాలు ఎటు నుంచి అయింది? 2 లక్షల కోట్లు అని చెప్పి ఎవడు చెప్పాడు మీకు? చెప్పిన తాపీ మేస్త్రి ఎవడో, చెప్పిన సోంబేరాడు ఎవడో? మీ జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది నిజమైపోయిందా? ఏమ్మా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పారా? ఎకరానికి 2 కోట్ల కాడికి ఖర్చు అవుతుంది, 1,00,000 ఎకరాలు తీసుకుంటున్నావు 2 లక్షల కోట్లు అవుతుందని చెప్పారా మీకు ఏమన్నా? సిగ్గు శరం ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు ఎదుటాలం గతంలో ఏం మాట్లాడాం, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది కొంచెమైనా వెరిఫై చేసుకుని మాట్లాడండి. 50,000 ఎకరాలు అన్నప్పుడు 1,00,000 కోట్లు అన్నారు. ఇప్పుడు 60,000 ఎకరాలకు పెరిగిందో లేదో 2 లక్షల కోట్లు అయింది. ఏ విధంగా అయింది? దానికి తప్పులు అవసరం అని అడుగుతా ఉన్నా. ఇన్ని ఉన్నాయి రాష్ట్రంలోని చేయాల్సినటువంటి పనులు. అవును, అవన్నీ పక్కన పెట్టేసి మనకు మాత్రం గుంటూరులో ఒక కొంప, సత్తెనపల్లిలో ఒక కొంప, అటు వచ్చేదరికి రెడ్డిగూడెం దగ్గర వచ్చేదరికి ఒక ఫామ్ హౌస్, ఇన్ని కావాలి. రాష్ట్రానికి రాజధాని ఎందుకు? మనకు మాత్రం 3 కొంపలు ఉండాలి. రాష్ట్రానికి రాజధాని మాత్రం అవసరం లేదు. మావి గన్ అంటాగా అమరావతికే 1,00,000 కోట్లు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేసి రాష్ట్రాన్ని దివాలా తీర్చాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఒక చక్కని ప్రపోజల్ ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆల్రెడీ డెవలప్ అయిపోయినటువంటి ప్రాంతాన్ని ఏం దోచి పెడుతున్నాడు రా అమరావతికి? సరే నాయన, అమరావతి ప్రాంతంలో కంపెనీలు రావటం లేదని చెప్పి ఇక్కడ ఉన్న రైతులు పడుతున్న బాధ ఎంత ఉంది? పెద్ద పెద్ద కంపెనీలన్నీ వస్తే కర్నూలు సైడ్ వెళ్తున్నాయి, లేకపోతే రాయలసీమ సైడ్ వెళ్తున్నాయి, లేకపోతే వైజాగ్ సైడ్ వెళ్తున్నాయి. ఇక్కడికి వస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమున్నాయి? చిన్న చిన్న కంపెనీలే కదా. పెద్ద పెద్ద కంపెనీలన్నీ అటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర సైడ్ వెళ్తున్నాయి, ఉత్తరాంధ్ర లేదంటే రాయలసీమ సైడ్ వెళ్ళిపోతున్నాయి కదా పెద్ద పెద్ద కంపెనీలన్నీ. దోచి ఇక్కడ ఏం పెడుతున్నారు? అభివృద్ధి జరుగుతుంది. మెగా సోలార్ పార్క్ అక్కడ కర్నూలు అభివృద్ధి జరగట్లేదా? కియా లాంటి పరిశ్రమలు అక్కడికి రావట్లేదా? ఏదంటే ఉక్కు ఫ్యాక్టరీలు అక్కడ ఒక జిందాల్ స్టీల్ అనేది అక్కడికి రాలేకపోతుందా? వస్తున్నాయి కదా అవన్నీ రాయలసీమ సైడ్. ఇటు చూస్తేనేమో మెటా, గూగుల్ డేటా సెంటర్లు వస్తున్నాయి. అటు చూస్తే కనుక కాగ్నిజెంట్లు కానీ ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలన్నీ వైజాగ్ సైడ్ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ. ఆంధ్రప్రదేశ్కి ఏం దోచిపెట్టారు? దౌర్భాగ్యులారా. అమరావతికి ఏం దోచిపెట్టారు? డెవలప్మెంట్ అంతా అక్కడ చేస్తున్నారు, ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ పరిపాలనా విధంగా కానీ, సాఫ్ట్వేర్ పరంగా కానీ, క్వాంటమ్ కంప్యూటర్ కానీ వీటి మీద ఎక్కడ జరుగుతుంది?
ఇండస్ట్రీల పరంగా రాయలసీమ జరుగుతుంది, సాఫ్ట్వేర్ పరంగా వైజాగ్ జరుగుతుంది. ఏం దోచి పెడుతున్నారు? అమరావతి అంటే కనుక ఏడుపు, మీకు ఏడుపు గొట్టు మొహాలారని. కొద్దిగా డెవలప్ అవుతుంది, పెట్టుబడులు పెట్టవలసిన అవసరం లేదు. ఈ ప్రాంతంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండేటటువంటి ప్రాంతం అనేటువంటి ఉద్దేశంతో పెడితే దీనికి వ్యతిరేకమే. మచిలీపట్నానికి వ్యతిరేకమే, విజయవాడకి వ్యతిరేకమే, గుంటూరుకు వ్యతిరేకమే, అంతకుముందు విశాఖపట్నానికి వ్యతిరేకమే, అంతకుముందు కర్నూలుకి వ్యతిరేకమే. నీకు మాత్రం అమరావతి కావాలి. అక్కడ అమరావతిలో ఏమి లేదు. ఏమన్నా అమరావతిలో ఏమీ లేదు. ఏమీ లేని అమరావతిలో ఇవాళ నువ్వు మాట్లాడి పిచ్చిరాతలు రాసి, ఈ కిరణ్ బాబు గారు పిచ్చిరాతలని రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేయడం సమంజసం కాదని మనం చేస్తున్నాను. ఖచ్చితంగా మావిగర్ అనేది అభివృద్ధి మంత్రంగా తయారు కాబోతుంది. ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. మావిగన్ అంటే కనుక ఎక్కడెక్కడ ఉన్న పారగాన్ షాపులని దోలాడుతున్నారు. అర్థమవుతుందా? నువ్వు మావిగన్ అన్న ప్రతిసారి పారగాన్ షాపులు దోలాడుతున్నారు. ఎక్కడ ఉన్నాయో పారగాన్ షాపులని. అదే చర్చ జరుగుతుంది బయట మాత్రం. ఏందమ్మా, ఏం జరుగుతుంది? ఏం లేదు కదా. మావిగనే కదా. మచిలీపట్నం అంటే వ్యతిరేకి చంద్రబాబు నాయుడు గారు, విజయవాడ అంటే వ్యతిరేకి, గుంటూరు అంటే వ్యతిరేకి అంటున్నారు. అరే బాబు, రాజధాని పరిధి ఎంతవరకు ప్రకటించారో నీకు తెలియదా? మాజీ ఎమ్మెల్యేని. మిగతా అంటే పిల్లనాయాలందరూ మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. వాళ్ళంటే పిల్లనాయాలు కాబట్టి నీకు ఆ మాత్రం తెలియదా? ఆ పేటీఎం గాళ్ళకంటే తెలియకపోవచ్చు. నువ్వు మాజీ ఎమ్మెల్యేవు కదా. సిఆర్డిఏ పరిధి ఎక్కడ దాకా ఉంది? అటు చూస్తే గుడివాడ దాకా ఉంది, దగ్గర బందరు దగ్గర బందరు దాకా ఉంది. ఇటు చూస్తే కనుక నందిగామ దాకా ఉంది. ఇటు చూస్తే సత్తెనపల్లి దాకా ఉంది. ఇటు చూస్తే పొన్నూరు దాకా ఉంది. ఇంత ఏరియాలో సిఆర్డిఏ పరిధి ఉంటే కనుక ఇందులో ఎవరు మరి? ఇందులో విజయవాడ లేదా, గుంటూరు లేదా? కోర్ క్యాపిటల్ వచ్చేతలకి అమరావతి, స్పీడ్ ఇంజన్ వచ్చేతలకి విజయవాడ, గుంటూరు మధ్యలో రన్ అవుతుంది. అరే సిఆర్డిఏ పరిధి కూడా తెలియకుండా ఎదవల్లారా మీరందరూ 29 గ్రామాల మీద పడి ఏడవటం ఎందుకు? అదేమంటే కమరావతి. బుద్ధి జ్ఞానం అంతా అసలు ఎమ్మెల్యేలుగా పుట్టకబుట్టారా మీరు? అసలుకే ఎమ్మెల్యేలైనా మీరందరూ ఒక ఎస్సీ నియోజకవర్గాన్ని పట్టుకొని, ఎస్సీ నియోజకవర్గంలో టోటల్ ఏరియా మొత్తం ఎస్సీ నియోజకవర్గంలో ఉన్నప్పుడు కమ్మాళ్ళు ఎంతమంది ఉంటారు అక్కడ? మీరు రెడ్డిసే అధికంగా ఉన్నారు కదా, మరి రెడ్ల రాజధాని అనుకోవచ్చు కదా. అది రెడ్ల కంటే కమ్మాళ్ళు అక్కడ తక్కువే ఉన్నారు. 32% మంది ఎస్సీలు ఉంటే గనక 28% మంది రెడ్లుంటే 12% మంది కమ్మాళ్ళు ఉన్నారు. కమరావతి ఎలా అయిందిరా అది? ప్రతి ఒక్కడికి లోకువ. కమ్మ అనేవాడు లోకు అయిపోయాడు ప్రతి ఒక్కడికి. సిగ్గులేని సన్నాసులారా. ఏం చేశాడు కమ్మాడు మిమ్మల్ని? ఏం చేశాడు మిమ్మల్ని కమ్మాడు? ప్రతి ఒక్కడికి కమ్మ అంటే కనుక అది ఒక లోకమైన పదం అయిపోయింది. ఎక్కడ దొరికారో ఈ సంతంతా? ఒక కులం గురించి మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానం కూడా ఇవ్వడు ఈ ఎదవలకి. ప్రతి ఒక్కడు కమ్మడికి లోకువ. ఎందుకంటే వాడిని ఏమన్నా సరే అణిగి మణిగి ఉంటాడులే, వాడిని బయటికి రాళ్లే, పౌరుషం లేని సన్నాసులు అయిపోయారు వాళ్ళు అని. నిజంగా పౌరుషం ఉన్నాళ్ళైతే కనుక కమ్మవాళ్ళు, నేను ఓపెన్ గానే మాట్లాడుతున్నాను, నిజంగా పౌరుషం ఉన్నాళ్ళైతే కనుక కమ్మవాళ్ళు ఆ కమ్మ అనే కార్డు అడ్డం పెట్టుకొని కొడాలి నానిగాడు తిట్టిన రోజే వాడిని ఇంటికాడ పడేసి గుండు పగిలేదా కొట్టేవాళ్ళు వాడిని. అరే కొడాలిగా కమ్మ పుట్టకు పుట్టిన నా కొడుకు నువ్వు కమ్మాలను ఎలా కడతావరా సన్నాసి నాయాలా అని చెప్పి ఆ రోజు వాడు గుండు పగలు కొట్టేవాళ్ళు. ఎక్కడ ఒకడు ఉన్నాడు, దేవినేని నత్తి పొక్కడి గాడు ఒకడు ఉన్నాడు. వాడు కమ్మ పుట్టకేక పుట్టింది. సిగ్గు సెర ఉండక్కర్లేదంటారు మీ అందరికి. వీళ్ళు ఒక పక్కన కమ్మ అంటూ కమ్మాలని నీచంగా మాట్లాడుతుంటే కనుక మీకు సిగ్గు శరం లేకుండా వైసీపీలో ఎలా బతుకుతున్నారు మీరు అసలు? ఆ వల్లభనేని వంశీ గాడు కానీ, కొడాలి నాని కానీ, ఈ దేవినేని అవినేష్ గాడు కానీ సిగ్గు శరాలు లేవా? మీరు కమ్మ పుట్టకలేదా? మీరు కమ్మాళ్లే కదా, కమ్మ రక్తమే కదా మీ ఒంట్లో ప్రవహిస్తుంది. ఓ పక్క నుంచి ప్రవహిస్తుంది కమ్మ రక్తమే కదా. మరి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? కమ్మాలను అంత నీచంగా మాట్లాడుతున్నప్పుడు ఆ పార్టీలో బతుకుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? కడుపుకు అన్నం తింటున్నారా, కంపలమ్మడ గడ్డి తింటున్నారా మీ ముగ్గురు? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే మాత్రం ఎక్కడ లేని లంబోటీలన్నీ బెగ తీసుకొని వస్తాయి బయటికి. కమ్మాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం ఒక్కొక్కటి నోట్లో మట్టి గట్టలు పెట్టుకొని కూర్చున్నారా? సిగ్గులేని సన్నాసులారా. ఇప్పటికీ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళు ఒక పక్కన కమ్మాలని అంత డీఫేమ్ చేస్తున్నప్పుడు వైసీపీలో ఉన్న కమ్మాలకి సిగ్గు శరం ఉంటే బయటికి రండి.
ఇంకా లేదు మాకు జగన్మోహన్ రెడ్డి ఎంత తిట్టినా లేదంటే జగన్మోహన్ రెడ్డి పోసేది ఏదైనా సరే మాకు అమృతం అనుకుంటే కనుక వెళ్ళి సంక నాకండి పేర్లు మార్చుకొని. ఇంకొకసారి కనుక కమ్మాళ్ళ గురించి మాట్లాడితే మేము ఇంకా తీవ్రంగా స్పందిస్తాల్సి వస్తుంది చెబుతున్నా. అమరావతి ఏంటిరా? అవును, రేణుకా చౌదరి మాట్లాడింది. ఏం మాట్లాడింది? అప్పుడే నేను అక్కడున్న సైకోకి చెప్పాను నేను, పెట్టరా అమరావతి, పిలవరా కమరావతి అని చెప్పి అప్పుడే అక్కడున్న సైకోకి చెప్పాను అని చెప్పిందాము. అయినా నా మాట వినలేదు వాడు అని చెప్పింది. పూర్తిగా ఎవరు చూడలేదు అనుకుంటున్నారు ఆ వీడియో? ప్రతి ఒక్కళ్ళకి లోకు అయిపోయాడు కమ్మాడంటే. వాళ్ళ ముగ్గురికి సిగ్గు శరం ఉంటే గనక వాళ్ళ ముగ్గురికి ఎవరికి? వల్లభనేని వంశీ గాడికి, దేవినేని అవినాష్ గాడికి, కొడాలి నాని గాడికి సిగ్గు శరం రోషం అభిమానం పౌరుషం ఏదన్నా ఉంటే గనక వైసీపీ నుంచి బయటికి రావాలి. కమ్మ వాళ్ళ గురించి నీచంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు సిగ్గు శరం ఉంటే బయటకు రండి. సపరేట్గా పార్టీ పెట్టండి, ముగ్గురు కలిసి మా కమ్మాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయండి అని అడుక్కోండి. లేదు, జగన్మోహన్ రెడ్డి పోసేది ఏదైనా సరే మీకు అమృతమే. అది మంచి నీళ్ళైనా కావచ్చు, మందైనా కావచ్చు, మురుకొండలో నీళ్ళైనా కావచ్చు. కమ్మాళ్ళ మీద ఇంత బురద విషం చెమ్ముతున్నప్పుడు వైసీపీలో ఉన్న కమ్మ వాళ్ళకి సిగ్గు శరం ఉంటే కనుక బయటికి రండి దయచేసి. ఎంతకంటే దారుణంగా మాట్లాడాలనిపిస్తుంది కమ్మ కులం గురించి. ఈ మధ్యకాలంలో మరీ నీచంగా ట్రోలింగ్స్ ఎక్కువైపోయినాయి. ఏం పౌరుషాలు లేకుండా పోయినాయి ఒక్కొక్కడికి. కమ్మ 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 ప్రతి ఒక్కడికి అది ఒక లోకు అయిపోయింది. రండి అమరావతి వెళ్దాం, రండి. ఎవరైనా సరే దమ్మున్నాడు మగాడు ఎవరైనా రండి, అమరావతిలో డిబేట్ పెడదాం. కమ్మాళ్ళు ఎంతమంది ఉన్నారు, రెడ్డిస్ ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎంతమంది ఉన్నారు, అక్కడికి వచ్చి ఎవడైనా సరే డిబేట్ లో పాల్గొనే దమ్ముంటే రండిరా మీరు. ఇంకొకసారి కమరావతి అంటే కనుక చెప్పులు తీసుకొని ఎమ్మడబడి కొడతామని చెబుతున్నా. ఖబర్దార్ జాగ్రత్త.